నగర ప్రజల సౌకర్యార్థం 70 లక్షల వ్యయంతో కైలాసధామం ప్రాజెక్టు పూర్తి చేయనున్నామని, దీనివల్ల శ్మశాన వాటిక సమస్య తీరుతుందని లయన్స్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ సేవలను మరింత విస్తృతపరచాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ గవర్నర్ రామరాజ్ పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ సేవా కార్యక్రమాలపై గవర్నర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, వేసవికాలం దృష్ట్యా వాటర్ ప్లాంట్ ఏర్పాటు, మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే లయన్స్ గోల్డ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. భవిష్యత్తులో మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు సభ్యులందరూ కలసకట్టుగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం వార్షిక నివేదిక సమర్పించారు. The Lions Clubs International is a worldwide, well-known, transparent NGO in the entire world, which is 106 years old now. Our objective and mission is to serve the community wherever there is a need, there is a lion. This is our objective. On that objective and principle, all over the world, in 210 plus countries, we are having clubs like this, 49,500 clubs. 50 నుంచి 200 మందికి డైలీ అన్నదానం జరుగుతూ ఉంది. అది నాన్ స్టాప్గా జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన డోనర్స్కి కానీ దానికి సర్వీస్ చేసే వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. వాళ్ళకు దేవుడు మంచి పుణ్యం ఇస్తాడు. రెండోది వచ్చేసి ఐ క్యాంప్, ఎవ్రీ మంత్ ఐ క్యాంప్ జైన్స్ సంఘం వాళ్ళ తరఫున లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అది కూడా నాన్ స్టాప్గా జరుగుతుంది, దిగ్విజయంగా. ఇప్పుడే అక్కడ కూడా విజిట్ అంతా వెళ్ళాము, చాలా బాగా జరుగుతూ ఉంది. మూడోది వచ్చేసి కైలాసధామం, మీ అందరికీ తెలిసిందే, పట్టణ ప్రజలందరికీ ఇప్పటికే బాగా తెలిసింది. ఒక పెద్ద ప్రాజెక్టు. ఇన్ని రోజులుగా చిత్తూరులో వచ్చేసి శవ దహనానికి కావాల్సిన మంచి సౌకర్యాలు లేకుండా, స్థలం లేకుండా అవస్థపడుతూ ఉన్నాము. చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఈ ఊరికి లేదు. దాన్ని కూడా మేము ఆనరబుల్గా దాన్ని తీసుకున్నాము, టేకప్ చేసాము. ఇది ఇష్యూ ఇప్పుడు ఒక 40%, 35-40% ప్రోగ్రెస్ నడిచింది. 70-75 lakhs స్పెండ్ చేసినాము. డోనర్స్ కూడా పెద్ద మనసుతో విరివిగా డొనేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇంకొక 2-3 monthsలో అది కూడా ఒక స్టేజ్కి వస్తుంది, ప్రజల సౌకర్యార్థం వినియోగానికి వచ్చేస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ మనం అందరూ కలుద్దాము.